సార్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యాలయం కూడా తన ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. అధికారం ఉన్నప్పుడేమో వేరే చోట ఉంది. ఆ ఇంటి వాతావరణం ఆ పరిస్థితి చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వాతావరణం చూస్తే ఎలా ఉంది, రెండు చూస్తే డిఫరెంట్ ఏమనిపిస్తుంది మీకు? నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు. అటు అధికారము శాశ్వతం కాదు, ఇటు ప్రతిపక్షము శాశ్వతం కాదు. శాశ్వతం అనేది ప్రజలకి చేసినటువంటి సేవ మాత్రమే శాశ్వతము. వాళ్ళ మనసుల్లో సంపాదించుకునే స్థానం మాత్రమే శాశ్వతము. దీనికి మించి ఏది శాశ్వతం? ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి గతంలో ఏ రకంగా అయితే వీళ్ళు విర్రవీగారో అదేవిధంగా ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు విర్రవీగినా కానీ రేపటి రోజున జరిగేది ఇది అన్న సంగతి వీళ్ళు గుర్తించాలి. ఈ రోజున మీరు అధికారం కోల్పోయారు, ఎందుకు కోల్పోయాము, ఈ రకంగా విర్రవీగాం కాబట్టి కోల్పోయాము. ఇప్పుడు మేము ప్రజాగళమై మేము ప్రజలతో పాటు మమేకమై ముందుకు కొనసాగితే మళ్ళా ఏదైతే పాత రిజీమ్ ఉందో అది మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఇది ప్రజల యొక్క గొప్పతనం ఏమంటారు, నాయకుల యొక్క గొప్పతనము లేకపోతే పొలిటికల్ పార్టీస్ యొక్క గొప్పతనం కాదు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. మనం అధికారం ఇచ్చారు కాబట్టి మనం ప్రజల మనసుల్ని ఏ రకంగా తెలుసుకోగలమో ఆలోచన చేయాల్సి. అంటే మీ హక్కుల పరిరక్షణ వేరు, పొలిటికల్ వేరు. ఎందుకు మీకు చంద్రబాబు గారిని అంత ఇష్టం? ఎందుకు ఆయన ఎందుకు ఫాలో అవుతారు? దానికి గల కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయండి. దాంట్లో ఒక మేజర్ కారణం ఏంటంటే నాకు మెయిన్ గా ఆయన మీద ఎందుకు ఆయన మీకు అంత ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఇంత లైక్ చేస్తారో చెప్పాను మీకు. 23 సీట్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన బయటికి రాడు, లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టరు అనుకున్నాను. కానీ ఆయన అసెంబ్లీలోకి వచ్చాడు, ఎదిరించాడు. అందరినీ మీరు బయటికి పంపించేసినా కానీ సింగిల్ గా నుంచొని కూడాను, అంత దారుణంగా ఆయన్ని హింసించినా కూడా కానీ సింగిల్ గా నుంచొని పోరాడాడు. ఆ పోరాడినటువంటి ఏదైతే పటిమ ఉందో ఆ పోరాట పటిమ అది ఒకటి అట్రాక్ట్ చేసింది. నెంబర్ 2, ఈయనకు ఉన్నంతటువంటి స్టేచరు ఈ మొత్తం దేశంలో ఏ పొలిటికల్ నాయకుడికి లేదు. ఇంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు, ఇటువంటి స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు ఏంటయ్యా ఈయన యొక్క మోరల్ వాల్యూస్ ఏంటి అని తిరిగి చూస్తే కనుక బీజేపీతో అనేక సార్లు కలిసినా కూడా కానీ ముస్లిం సమాజానికి ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా, రాజశేఖర రెడ్డి కన్నా కూడా ఎక్కువగా 4% ఇచ్చారు వైఎస్ఆర్. ముస్లిం ఈ రోజు అయితేనే పరిచారంటే అది వైఎస్ఆర్ వల్లే 4% వల్ల చెప్పి పదే ట్రోల్ చేస్తారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగింది. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు. ఇది మనం మర్చిపోకూడదు. అసలు ఆ 4% రిజర్వేషన్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం? అసలు మా నాయన ఇచ్చారు. దాన్ని ఏమైనా మీ నాయన అంటే మీ నాయన గొప్ప, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ గొప్పనా? దాన్ని క్లెయిమ్ చేస్తే ఇప్పుడు కనీసం షర్మిలా గారు క్లెయిమ్ చేసినా కానీ అరే చెప్తుంది కరెక్ట్ అని చెప్పొచ్చు, అంతే కదండి. కాబట్టి ఆయన యొక్క ఇది ఏంటంటే ముస్లిం సమాజానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకి ఓట్లు వేయకపోయినా కానీ 2014లో 19 ఎన్నికల్లో ఆయనకి ఓట్లు వేయకపోయినా కూడా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆయనతో పాటు నిల్చున్నారు. అంటే 2014లో కూడా ఇప్పుడు పడినటువంటి రికార్డెడ్ స్థాయిలో ఓట్లు పడలేదు. అప్పుడు కూడా ఏంటంటే బీజేపీతో ఉన్నారని చెప్పేసి ఆ కారణంతోనే కాస్త గ్యాప్ వచ్చింది. కానీ 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా అయితే ముస్లిం సమాజానికి అభివృద్ధి దిశకు పయనించాడో, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అసలు ఆయన చేసిన ఒక్కోటి కాదు సార్. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆయన చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, లేకపోతే అభివృద్ధి ఏదైతే ఉందో ముస్లిం సమాజానికి సంబంధించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాన్ని మేము ఛేదించి దాన్ని శోధించి మొత్తం బయటికి లాగి ఈ రోజున మీకు హైదరాబాద్ చిన్న ఎగ్జాంపుల్, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎకరం ఎంత ఉందన్న? కోట్లలో ఉంటుంది. ఇక్కడ 200 కోట్ల రూపాయలు 200 ఎకరాలు 200 ఎకరాల స్థలాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 200 ఎకరాలన్నా ఈ రోజున మొత్తం దేశానికే తలమానికంగా తయారైంది ఆ యూనివర్సిటీ. అప్పట్లో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో కేటాయించారు. ఎవరండి చేసింది? ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే కనుక ఆ సమాజానికి దానికి మీరు ఏదో 4 పైసలు పడేసి చేసేసామంటే కనుక అది కరెక్ట్ కాదు. ఆ సమాజం యొక్క మూలాల దగ్గర నుంచి అభివృద్ధి చేసుకుంటూ రావాలి.
అదేవిధంగా ఈ రోజున షాదీఖానాల యొక్క సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ షాదీఖానాల నిర్మాణం మా నియోజకవర్గానికి ఒకటి ఉంటే సరిపోతుందంటే నో. మండల స్థాయిలో మీరు చూడండి, మండల స్థాయిలో ఎక్కడైతే ముస్లింల సాంద్రత ఎక్కువ ఉందో అక్కడ చూసి మీరు పెట్టండి అని చెప్పేసి అన్ని ఈ రోజున ఏదైతే మన విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నైతే షాదీఖానాలు ఉన్నాయో ప్రతి ఒక్క షాదీఖానా కూడాను ఆయన నిర్మించిందే, చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఇచ్చిందే. ఎన్నని చెప్పి